ఇశ్రాయేలు ప్రజల్ని రాజులు పరిపాలించక ముందు వారి న్యాయాధిపతుల ఆధీనంలో ఉండేవారు. అయితే రాజులు పరిపాలించేటప్పుడు దావీదు మహారాజు వంశానికి వారు పరిపాలించారు. కానీ దేవుని ప్రణాళికను అనుసరించి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే 12 మంది న్యాయాధిపతులు కూడా ఒక్కొక్క తెగకు చెందినటువంటి వారిగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు యూదా గోత్రానికి చెందినవాడు. న్యాయాధిపతి యెహూదు బెన్యామీను గోత్రము. మూడవ న్యాయాధిపతి సమద్గురు చెప్పబడలేదు. ఆరాకు నఫ్తాలి. గిద్యోను మనస్సే తెగకు చెందినవాడు. టోలా ఇస్సాకారు తెగకు చెందినవాడు. యాయీరు గాదు తెగకు చెందినవాడు. యొప్తా గాదు తెగకు చెందినవాడు. ఇబ్సాను యూదా తెగకు చెందినవాడు. ఏలోను సెబూలోను తెగకు చెందినవాడు. అబ్దోను ఎఫ్రాయిము తెగకు చెందినవాడు. ఇంకా చివరి న్యాయాధిపతి అయిన సంసోను తాను గోత్రానికి